హాయ్ అండి. ఈరోజు వీడియోలో హోమ్మేడ్ ఈస్ట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ ఈస్ట్‌తో మనం ఇంట్లోనే బ్రెడ్ చేసుకోవచ్చు, పిజ్జాస్, డోనట్స్, అలాగే మనం ఎప్పుడూ రెగ్యులర్‌గా తినే బన్స్‌ని కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఈ పర్ఫెక్ట్ ఈస్ట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే హెల్తీగా అండ్ హైజెనిక్‌గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఈస్ట్ ఒకటి ఉంది అంటే పిల్లలకి అప్పటికప్పుడు బిస్కెట్స్ కూడా చేసి ఇచ్చేయవచ్చు. సో, ఇప్పుడు మనం ప్రాసెస్ ఏంటో చూసేద్దాము రండి. ఇప్పుడు మనం ఒక గిన్నెలో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని జస్ట్ మనం వేడి చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వేడి ఏం చేయనవసరం లేదు. జస్ట్ గోరువెచ్చగా వేడి చేసుకోండి. ఈ గోరువెచ్చని వాటర్లో మనం 1 టీ స్పూన్ వరకు తేనె తీసుకోవాలి. తేనె వల్ల కూడా ఈస్ట్ హైజెనిక్గా ఉంటుంది అండ్ బాగుంటుంది అనమాట టేస్ట్. కాబట్టి ఇందులో 1 టీ స్పూన్ తేనె తీసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి మనం ఇందులో 1 టీ స్పూన్ వరకు షుగర్ తీసుకుంటాము. తేనె షుగర్కి చాలా బాగుంటుంది అనమాట ఈస్ట్ క్వాంటిటీ. అలాగే మనం 2 స్పూన్స్ వరకు ఇక్కడ పెరుగుని తీసుకుంటున్నామండి. మనం డైరెక్ట్గా పెరుగుతో చేసుకుంటే ఈస్ట్ అనేది బాగా రావట్లేదండి. నేను ట్రై చేశాను. ఈ 3 తీసుకొని మీరు ట్రై చేసి చూడండి. ఈస్ట్ చాలా బాగా ఫామ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ మూడింటిని చక్కగా కలిపేసాం కదా ఈ గోరువెచ్చని వాటర్లో. ఇప్పుడు ఈస్ట్ ప్రిపేర్ చేద్దాం. మీరు ఎయిర్ టైట్గా ఉన్న మూత ఉన్న బాక్స్ ఏదైనా వాడచ్చండి. గ్లాస్ ఆర్ లేకపోతే స్టీల్ కానీ, గ్లాస్ కానీ, ప్లాస్టిక్ కానీ ఏదైనా వాడచ్చు. నో ప్రాబ్లం అండి. తర్వాత ఇందులో నేను 1/2 కప్ వరకు గోధుమ పిండి వేసుకుంటున్నాను. మీరు గోధుమ పిండి క్వాంటిటీ కూడా చూసుకోవాలి. 1/2 కప్ తీసుకుంటే మీకు ఈ ఈస్ట్ అనేది డబల్ అవుతుంది. అంటే కొంచెం క్వాంటిటీ పెరుగుతుంది కదా. కాబట్టి మీరు 1/2 కప్ అయినా తీసుకోవచ్చు, ఫుల్ కప్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది 1 టీ స్పూన్ వేసుకుంటే చాలన్నమాట ఈస్ట్. ప్రతి దానికి టేస్ట్ అయితే వచ్చేస్తుంది. నేను చూపిస్తాను మీకు లాస్ట్న. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకోవాలన్నమాట. ఈ క్వాంటిటీ అయితే మాత్రం కన్సిస్టెన్సీ అయితే మాత్రం లూజ్గా అస్సలు ఉండకూడదండి. ఈస్ట్ అస్సలు ఫామ్ అవ్వదు అనమాట. చాలా ఇబ్బంది అయిపోతుంది మీకు. అంటే ఎక్కువ రోజులు మళ్ళీ పులవ పెట్టాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇలా తక్కువ వేసుకుంటూ కన్సిస్టెన్సీ నేను చూపిస్తున్నాను కదా. సో మనం ఆ కన్సిస్టెన్సీలో మెయింటైన్ చేస్తే మనకి ఈస్ట్ బాగా వస్తుంది, ఫామ్ అవుతుంది. నేను చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఈ విధంగా మనకి కన్సిస్టెన్సీ ఉండాలన్న విషయం గుర్తుపెట్టుకోండి. లూజ్గా ఉండకూడదు, అలాగే థిక్గా కూడా ఉండకూడదు అనమాట. లేట్ అవుతుందండి ఈస్ట్ ఫామ్ అవడానికి. ఏమాత్రం పాడవదు. దీనికి ఇప్పుడు మూత పెట్టేసి మీరు ఏదైనా గాలి తగలని ప్లేస్లో దీన్ని పెట్టేసేయండి. అస్సలు ఎయిర్ అనేది వెళ్ళకూడదు అనమాట.